మైనింగ్ మాఫియాకు కొమ్ము కాస్తున్న సైదాపురం మండల తహసీల్దార్ని సస్పెండ్ చేయాలని, దళితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఊటుకూరు దళితులపై సైదాపురం తహసీల్దార్ అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరుతూ నెల్లూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేసి డివిజనల్ అధికారికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ భూమికి వాళ్ళకి సంబంధం లేదు మేడం. వాళ్ళు లేకపోయినా కూడా ఈ దశ వరకు మేము ఆందోళన చేసాము. ఈ 2 నెలలు నడుస్తా ఉంది. నేను మన శాంతిగా మేము ఆ కార్యక్రమం చేస్తుంటే మా మీద కేసులు మేము అన్ని పర్ఫెక్ట్గా ఇచ్చాము మేడం. ఆధార్ నెంబర్ కూడా ఇచ్చాము. మేము ఏదన్నా కానీ అర్హులుగా అన్నప్పుడు తీసేమని చెప్పాము మేడం. భారత రైతు కూలీ సంఘం దళితులు కడుపు కొడుతున్న ఈ ఎంఆర్ఓ, ఊటుకూరు దళితుల మీద అక్రమ కేసులు పెట్టిన ఎంఆర్ఓ, ఊటుకూరు దళితుల మీద పోరాటాలు ఊటుకూరు దళితుల మీద అక్రమ కేసులు వెంటనే సస్పెండ్ చేయాలి. పుస్తకంలో కొమ్ము కాస్తున్న సైదాపురం ఎంఆర్ఓ వెంటనే కొమ్ము కాస్తున్న ఎంఆర్ఓ, పేదలు కడుపు కొడుతున్న ఎంఆర్ఓ, పేదలు కడుపు కొడుతున్న సైదాపురం ఎంఆర్ఓ, పుస్తకంలో కొమ్ము కాస్తున్న సైదాపురం ఎంఆర్ఓ, పేదలు కడుపు కొడుతున్న ఎంఆర్ఓ, పుస్తకంలో కొమ్ము కాస్తున్న ఎంఆర్ఓ, దళితులు దగా చేస్తున్న ఎంఆర్ఓ. ఇవాళ గూడూరు నెల్లూరు ఆర్టీఓ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఊటుకూరు దళితులపై సైదాపురం తహసీల్దార్ గారు మైనింగ్ మాఫియాకి తొత్తుగా మారి దళితుల మీద అక్రమ కేసులను వెతివేయాలని, ఊటుకూరు దళితుల ఆక్రమణలో ఉంటాయి ప్రభుత్వ భూముల మీద వాళ్ళకి యాజమాన్యకు కల్పించాలని, అదేవిధంగా ఊటుకూరు గ్రామంలో భూస్వాముల ఆక్రమణలో ప్రభుత్వ బంజరు మిగులు పోరంబాగ్ భూములను పేదలు పంచాలని, మరి ముఖ్యంగా సైదాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిన్న శాంతియుతంగా ధర్నా చేస్తామంటే ఆ ధర్నాని భగ్నం చేస్తూ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి మహిళల్ని ధర్నాలో నుంచి లాక్కి బయటపడేసి గెంటేసి మహిళల మీద దౌర్జన్యం చేసి మహిళల మీద అక్రమ కేసులు బనాయిస్తానని చెప్పని భయభ్రాంతులకు గురి చేసేటువంటి సైదాపురం ఎస్ఐ క్రాంతిని తక్షణమే సస్పెండ్ చేయాలని, మరి ముఖ్యంగా దళితుల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ గూడూరు నెల్లూరు ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా చేసి ఇవాళ ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. గత 2 నెలలుగా సైదాపురం మండలం ఊటుకూరు గ్రామంలో 356, 359 గల 400 ఎకరాల ప్రభుత్వ భూములను, అందులో 50 ఎకరాల ప్రభుత్వ భూములను దళితులు ఆక్రమణ చేసి చెట్టు చదనం చేసుకుని వ్యవసాయం చేసుకునే నేపథ్యంలో అక్కడ ఉండే మైనింగ్ మాఫియా అధికార పార్టీ అండదండలతో దళితుల మీద అక్రమ కేసులు బనాయించారు. మరి అదే సర్వే నంబర్లు ప్రభుత్వ భూములు ఆక్రమణ చేస్తుంటే భూస్వాములు పెత్తందారులు రాజకీయ నాయకులు ఆక్రమణ చేస్తుంటే వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేకుండా సైదాపురం ఎంఆర్ఓ గారు అక్కడ ఉన్నటువంటి మైనింగ్ మాఫియాకి, అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి, అక్కడ ఉన్నటువంటి భూస్వాములకి తొత్తుగా మారి పేదలు కడుపు కొడతా ఉన్నారు. దీన్ని నిరసరిస్తూ తక్షణమే దళితుల మీద అక్రమ కేసులు వెతియాలని, భూస్వాముల అక్రమంలో ప్రభుత్వ బంజరు మిగులు పోరంబాగ్ భూములను పేదల మంచి డిమాండ్ చేస్తూ గత 2 నెలలుగా కలెక్టర్ కార్యాలయం వల్ల ధర్నా చేశాం, వినతి పత్రాలు ఇచ్చాం. మరి సమస్య పరిష్కారం కాకుండా కాలయాపన జరుగుతూ ఉంటే గత 22వ తేదీ నుండి నిన్నటి వరకు సైదాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద 5 రోజులు శాంతియుతంగా నిర్వధిక ధర్నాలు కొనసాగించాం. మరి నిన్న జరిగినటువంటి శాంతియుత ధర్నాలు అక్కడ నుండి ఎంఆర్ఓ ప్రధానంగా భూస్వాములకు మైనింగ్ మాఫియాకు తొత్తుగా మారి ఇవాళ పోలీసు ద్వారా అక్కడ శాంతియుతంగా ధర్నా చేస్తున్న రైతు కూలీ సంఘం నాయకులను, మహిళా సంఘం నాయకులను, ముఖ్యంగా దళితులను, మహిళలను మొత్తం కూడా లాక్కొని బయటపడేసి ఇవాళ వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించింది ఎంఆర్ఓ గారు. మరి ముఖ్యంగా ఎస్ఐ గారు మహిళలను కూడా చూడకుండా మహిళల మీద దురుసుగా ప్రవర్తించి మహిళల్ని గెంటేసి వాళ్ళు విక్షితరక్షిగా వాళ్ళని దౌర్జన్యం చేయడమే కాకుండా మిమ్మల్ని జైల్లో పెట్టి కేసులు పెడతామని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇలాంటి శ్రీకాకుళం ఎస్ఐని తక్షణమే ప్రభుత్వం సస్పెండ్ చేయాలని చెప్పని ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఊటుకూరు గ్రామంలో 359, 350 గల 400 ఎకరాల ప్రభుత్వ భూముల్ని డివిజన్ సర్వే చేయాలని కలెక్టర్ ఆదేశాలని తక్షణమే ఆర్టీఓ గారు అమలు చేయాలి. ఆ గ్రామంలో భూస్వాముల అక్రమ ప్రభుత్వ భూములు సర్వే చేయాలి. పేదల మీద పెట్టిన కేసులు తక్షణమే రద్దు చేయాలి. ముఖ్యంగా భూస్వాముల కొమ్ము కాస్తున్న సైదాపురం ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలని చెప్పని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే మేము చెంటు భూమి కానీ లేకుండా
మేము నిరుపేదలము 9 నెలల నుంచి పనులు లేక మేము ఏదో చెట్టు బుట్టు కొట్టుకొని ఏదన్నా వ్యవసాయం చేసుకున్నామని పొలంలో పోయాము. దానికి వెంటనే పోలీసు వాళ్ళు వచ్చేసారు. మమ్మల్ని కేసు పెడతామని ఎంఆర్ఓ గారు మమ్మల్ని కేసు పెట్టారు. అయినా దాని తర్వాత పోయిన వాళ్ళని కేసు పెట్టలేదు. మాకన్నా ముందు సాగు చేసుకునే వాళ్ళు 10 ఎకరాలు 5 ఎకరాలు వాళ్ళ గురించి మేము కలెక్టర్ గారికి విన్నపం ఇచ్చాము. కానీ మాకు ఎంఆర్ఓ గారి నుంచి ఏదో ఒక రెస్పాన్స్ టీం అని చెప్పారు. కానీ ఆమె మమ్మల్ని పట్టించుకోకుండా మేము 4 రోజుల నుంచి నిరాదీక్ష చేస్తా మేము టెంట్ వేసుకొని మేము అరుస్తూ ఉండే కానీ మమ్మల్ని పట్టించుకోకుండా నిన్న మేము ఒక లోపల పోయిన దానికి ఆడవాళ్ళని ఎస్ఐ గారు వచ్చి లేచి రండి బయటకని మమ్మల్ని దురుసుగా మాట్లాడి మమ్మల్ని కేసులు పెడతాము అన్నారు. సార్ మా మీద మీరు ఎందుకు కేసులు పెడతారు సార్ అంటే మేము పలుకుబడి ఉన్న వాళ్ళకి మేము బలం ఉన్న వాళ్ళకే మేము యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ఈ మేడంని అడగాలని వచ్చాము.